ఫ్యూచర్ గురించి భయపడుతుండొచ్చు. దీన్ని తప్పించుకోవడానికి ఒక రకమైనటువంటి ఆమె హేళన నుంచి అంటే పక్క వాళ్ళని నీ ఫోటోలట అయినాయని చెప్పేసరికి ఆ హేళన నుంచి బయటపడటానికి ఆమె తీసిన వాదన ఇది. నాయే కాదు వాళ్ళు ప్రతి బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి అన్నీ తీసి చేశారు. మీ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను చూశాను. ఇది కాస్త వాళ్ళ ఆందోళనకు గురైంది. అవునా, నా ఇల్లే మొత్తం వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు లేరు. మన అందరూ వెళ్ళేటట్టు వాళ్ళు అందరూ వేసరికి వాళ్ళు సమ్మెగా నిరసనకు వచ్చారు. ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడం వచ్చారు. ప్రిన్సిపాల్ ఎంక్వైరీ చేస్తున్నా కూడా అది దావానలా వ్యాపించింది. అదే చిలికి రభస అయిపోయింది. ఈలోపు సోషల్ ప్లాట్ఫామ్లో కానీ ఇటు వార్తల్లోకి ఎక్కడంతో ఇంకెక్కువ అయిపోయింది. సో జరిగిన సంఘటన అది. ఆమె ఆ క్రైమ్ నుంచి కానీ ఆ హేళన నుంచి తప్పించుకోవడానికి వేగ్గా వాడిన పదం మీ అందరి ఉన్నాయి అని. ఆ ఊరికనే అనేసింది. ఎందుకు ఆమె నేను ఎక్కడ దాన్ని చెడిపోలేదు, మీకు కూడా బ్యాడ్ నేమ్, ఒక రకమైన సైకాలజీ. మీవి కూడా రేపు బయటకు వస్తాయి జాగ్రత్త అని చెప్పడం.